నమస్కారం. శ్రీ చదివే అల్పజీవి నవలను విని ఆనందిద్దాం. ఆ ఉదయం 7 గంటలకి వెంకట్రావు రాగానే సుబ్బయ్య చాలా కంగారు పడ్డాడు. అతన్ని లోనికి తీసుకువెళ్ళి ఉన్న కుర్చీలో అతన్ని కూర్చోబెట్టి తన కిటికీలో కూర్చున్నాడు సుబ్బయ్య. సావిత్రి తెచ్చిన కాఫీ తాగుతున్నాడు వెంకట్రావు ఏదో ఆలోచిస్తూ. ఏమిటోయ్ ఇలా వచ్చావు అనడిగాడు సుబ్బయ్య. అర్జెంటుగా ఓ 500 కావాలోయ్ అన్నాడు వెంకట్రావు ఒక్కసారిగా. ఆహా! తన వ్యాపార విషయం గానీ, మరే విషయం గానీ వెంకట్రావు సుబ్బయ్యతో ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆ రోజున డబ్బు గురించి ప్రస్తావన తనతో తెచ్చినందుకు సుబ్బయ్య చాలా మురిసిపోయాడు. ఎందుకు కావాలో అడుగుదామనుకొని వెంకట్రావుకి కోపం వస్తుందేమోనని అడగడం మానేశాడు. పాపం ఎందుకో ఒకందుకో కావాల్సి ఉంటుంది. అందుగురించి నువ్వు నాక్కొంచెం సాయం చెయ్యాలి అన్నాడు వెంకట్రావు. నన్ను గానీ ఇమ్మంటాడా ఏమిటి? నా దగ్గర 15 రూపాయలు తప్ప ఇంకేమీ లేవే. లేదని ఇప్పుడు ఇతనితో ఎలా చెప్పడం? సుబ్బయ్య ఏమంటాడో అని ఎదురు చూడలేదు వెంకట్రావు. నీ దగ్గర 500 రాలేదు స్మా అన్నాడు కాఫీ గ్లాసు మేజా మీద పెడుతూ. బతికేన్రా బాబు అనుకున్నాడు సుబ్బయ్య. డబ్బు లేదన్న బోగట్ట బావమరిదికి తెలిసి పోయిందని బాధపడలేదు. అవునవును, నీకు మాత్రం తెలీదు. అంత సొమ్ము నా దగ్గరెక్కడుంటుంది చెప్పు. అవును, నీ దగ్గర లేదు, కానీ నాకు కావాలి అన్నాడు వెంకట్రావు మేజా మీద గుడ్డ సవరిస్తూ. అయితే ఏం చేద్దాం అంటావు? ఇదిగో చెప్తా. వెంకట్రావు చుట్ట తీసి ముట్టించాడు. ముట్టించాక గవరయ్యని ఎరుగుదువు గదా అన్నాడు. ఎరక్కేమి? ఆయన బిల్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి అన్నాడు సుబ్బయ్య. వాణ్ణి 500 అడుగు. అంత సులభంగా అనేశాడు వెంకట్రావు. నేనే ఆయన్ని 500 అడగడమే? సుబ్బయ్య నిర్ఘాంతపోయాడు. ఎందుకల్లా బెదిరిపోతావు? వాణ్ణేం ఖూనీ చెయ్యమనటం లేదే. చేసినా పాపం లేదనుకో. వాణ్ణి 500 అడగమన్నాను అంతేనా? సుబ్బయ్య కొంచెం తెప్పరిల్లాడు. నేనడిగితే ఆయనిస్తాడా? వట్టి మాట. నాకోసం అని తెలిస్తే అసలే ఇవ్వడు. అందుచేత నువ్వే నీకోసమని అడగాలి అన్నాడు వెంకట్రావు చుట్టపొగ వదులుతూ. కూరల మనిషి ఉల్లిపాయలైనా అరువివ్వదు కదా నాకు. అటువంటిది 500 నాకిస్తాడా ఆయన? అబ్బా, నువ్వెప్పుడూ ఇంతేనోయ్. నేనొట్టి చచ్చు పెద్దమ్మనండోయ్ అని నువ్వే అంటూ ఉంటే కాదు. నువ్వు దేవేంద్రుడివని పైవాళ్ళు నువ్వు అడిగిందల్లా ఇస్తారా? కొంచెం బిరుసుగా మాట్లాడడం నేర్చుకో బావా. పోనీ నన్నేదో ఇలా ఉండనిద్దు. ఉండనిచ్చేదేమిటి? ఉంటూనే ఉన్నావు. అయినా ఇప్పుడు నాకు అవసరం వచ్చింది. డబ్బు జరుగురుగా ఉంది. అందుచేత నీ నంగిరి వింగిరి మాటలు మాని నే చెప్పినట్టు చెయ్యి. ఏమంటావ్? ఏమంటావ్ అని వెంకట్రావు అడుగుతూండగానే కాఫీ గ్లాసులు పట్టుకుపోవడానికి సావిత్రి వచ్చింది. గ్లాసులు మెల్లిగా తీస్తూ అన్నవేసిన ప్రశ్నకి సుబ్బయ్య ఏమంటాడో అని ఎదురు చూస్తోంది. ఆమె తన జవాబు కోసం అక్కడ నిల్చున్నదని సుబ్బయ్య గమనించాడు. ఏమంటావోయ్ అని అడిగాడు వెంకట్రావు మళ్ళీ. సావిత్రి ఇంకా గదిలోనే ఉంది. నన్నేం చేయమంటావో ఏమిటో మరంతా నువ్వే చెప్పాలి అన్నాడు సుబ్బయ్య సావిత్రి వైపు చూడకుండా. గ్లాసులు పట్టుకొని గదిలోంచి వెళ్ళిపోయింది సావిత్రి. ధైర్యంగా నువ్వుంటే నేనేమీ చెప్పనక్కర్లేదు. అంతా నువ్వే చెయ్యగలవు అన్నాడు వెంకట్రావు. సుబ్బయ్య మనసంతా భారంగా ఉన్నది. నన్నేం చెయ్యమంటావు చెప్పు. నిన్నేం బ్రహ్మాండం బద్దలు కొట్టమనలేదోయ్ భగవంతుడా. ఎందుకలా అప్పుడే గుడికెళ్ళే మేకపోతులా భయపడుతున్నావు? నేనేం భయపడ్డం లేదోయ్. కానీ ముందు ఏం చెయ్యాలో చెప్పు. నిజంగా సుబ్బయ్య మనసు కలతగా ఉంది. ఏమీ లేదు.
గౌరయ్య ఈ మధ్య నీ దగ్గరికి వస్తున్నాడు కదా? ప్రతిరోజు వస్తున్నాడు. అవునా మరి? ఈసారి వచ్చినప్పుడు వాణ్ణి కొంచెం ఎడంగా తీసుకువెళ్ళి, ఓయ్ గౌరయ్య, నాకు 500 అర్జెంటుగా కావాలి. సాయంకాలం లోపున నువ్వెలాగైనా సదుపాయం చెయ్యాలి అని సరిగ్గా ఈ మాటలే వాడితో అను. సాయంత్రం 6 గంటకల్లా సొమ్ము నీ చేతుల్లో ఉండకపోతే చెవి కోయించుకుపోతాను. అలా అడిగితే ఇస్తాడంటావా ఆయన? వెంకట్రావుకి అమాంతంగా కోపం వచ్చింది. ఆయన 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 ఎందుకలా ఆ వెధవని ఆయన్ని చేస్తావు? ఒట్టి బండ్రోతు వెధవ్వాడు. నా ముందెప్పుడూ వాణ్ణలా రిఫర్ చెయ్యకు. గౌరయ్య బండ్రోతు వెధవకాడే, పెద్ద కాంట్రాక్టరు. ఆయన అంటే తప్ప ఎవరి గొప్ప వారిదే. అయినా నేను నౌకరీ వెధవని కాబట్టి అలా అంటాను నేను. వెంకట్రావు జమీందారు. నాకు ఇతనికి హస్తిమశకాంతరం ఉంది. నేనైతే గౌరయ్య గారు అంటాను గాని వెంకట్రావులా అంటాడా? వెంకట్రావుకి కోపం రావడం సహజమే. పోనీలేవోయ్, అలాగే అడుగుతాలే అతగాన్ని అన్నాడు సుబ్బయ్య. కోపం చల్లార్చుకొందుకి ఆరిపోయిన చుట్టని అంటించేడు వెంకట్రావు. కొంతసేపు అతను మాట్లాడకపోవడం చూసి సుబ్బయ్య ఓ చిన్న ప్రశ్న వేశాడు. సొమ్మెందుకని అతనడుగుతే ప్రతి అక్షరం త్రుంచి చెప్పాడు వెంకట్రావు. అడగడు. సుబ్బయ్య కొంచెంసేపు ఊరుకొని మళ్ళీ అడిగాడు. సొమ్ము మళ్ళీ ఎప్పుడిస్తావని అడిగితే అలా కూడా అడగడు. వెంకట్రావులో కోపచిహ్నాలు మళ్ళీ కనిపించాయి. సరే సరే అన్నాడు సుబ్బయ్య. నే చెప్పినట్టు చెయ్. చేస్తే డబ్బు వాడు తప్పకుండా ఇస్తాడు. నే వస్తా మరి అంటూ వెంకట్రావు లేచాడు. కిటికీలోంచి సుబ్బయ్య కిందికి దిగాడు. సావిత్రి గదిలోనికి వచ్చింది. ఏం చెల్లీ, పిల్లలు వాళ్ళు కులాసాగా ఉన్నారా అని సావిత్రినడిగి, ఆమె జవాబు కోసం అడగకుండా సుబ్బయ్య వైపు తిరిగి అన్నాడు వెంకట్రావు. నే చెప్పింది జ్ఞాపకం ఉంచుకో. డబ్బు నీకే కావాలని అడుగు. నా పేరైనా ఎత్తకు. ఏం? సరే అన్నాడు సుబ్బయ్య. అయితే సాయంత్రం మళ్ళీ వస్తా అంటూ తొందరగా వెళ్ళిపోయాడు వెంకట్రావు. అతను వెళ్ళాక సుబ్బయ్య, సావిత్రి ఓ 2 నిమిషాలు అలా నిల్చున్నారు. రాక వచ్చాడు మా అన్నయ్య అన్నది సావిత్రి ఎవరితోనో అన్నట్టుగా. రాక మా అన్నయ్య లాంటి ఘనమైన వ్యక్తి వస్తే అతను చెప్పినదేదో చెయ్యక అడ్డు ప్రశ్నలు వేసి అతన్ని చిరాకు పెడతారా అని ఆమె అభిప్రాయం. ఆమె ఉద్దేశం సుబ్బయ్య గ్రహింపక పోలేదు. అవును, పాపం, అతనికి ఊపిరి తిరక్కుండా పనులు అనేశాడు పైకి. సావిత్రి మరో గదిలోకి పోయింది. వెంకట్రావు వీధి వైపు వచ్చాడు. వెంకట్రావు వచ్చి ఇలా చెయ్యి, అలా అడుగు అంటే తల ఊపేశాడు. కానీ ఆ ఉదయం అంతా సుబ్బయ్య గాబరాగా ఉన్నాడు. చేతిలో సొమ్ము లేకపోయినా ఎలాగోలాగా కాలక్షేపం చెయ్యడమే గాని ఎవర్నైనా నోరు విడిచి అడగడం సుబ్బయ్యకి అలవాటు లేదు. నిజంగా తనకే అవసరం ఉన్నట్లయితే గౌరయ్యని అడుగుదామనే ఆలోచనైనా అతనికి తట్టకపోను. తట్టినా గౌరయ్యని అడుగుదామనే నిశ్చయానికి రాలేకపోను. వెంకట్రావు కోసం అడగదలుచుకున్నాడు. అడుగుతానని మాట అనేశాడు. మాట అనేశానే కానీ ఆ గౌరయ్యని అడగ్గలనా? వెంకట్రావు కోసం అని చెప్తే గౌరయ్య అసలే ఇవ్వట. సొమ్ము నాకే కావాలని అబద్ధం ఆడాలి. ఎలాగా? ఆందోళనతో సుబ్బయ్యకు ఆ రోజు ఆఫీసుకి వెళ్ళే ముందు ఆకలి వెయ్యలేదు. కొంచెం మజ్జిగ అన్నం మాత్రం తిన్నాడు. ఆఫీసుకి నడుస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు. పాపం వెంకట్రావుకి సొమ్ము ఎంత జరుగురుగా ఉందో ఏమిటో. లేకపోతే అంత పొద్దుటే అలా వస్తాడా? దేహి అని అడుగుతాడా? ఎంతటి వాడిని ఎంత గతి పట్టింది? వాళ్ళ నాయన తాత ఎంత గొప్పగా ఎంత దర్జాగా బ్రతికేరు. ఏ కాలానికి ఏదెలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఆ రోజు నేను 500 అడగబోతానని నిన్న అనుకున్నానా?
నేను అడగబోతున్నానని గవరయ్య అనుకుంటాడా? గవరయ్య ఇవాళ వచ్చినప్పుడు వస్తాడని నిర్ధారణ ఏముంది? గవరయ్య ఈరోజు రాకపోవచ్చు. అయ్యో, గవరయ్య ఇవాళ రాకపోతే ఎలా? వెంకట్రావు సాయంకాలం గంపెడాశతో వస్తాడే. గవరయ్య రావాలి, దేవా రావాలి అనుకుంటూ తొందరగా నడుస్తూ ఆఫీసుకు వెళ్ళాడు సుబ్బయ్య. మాటిమాటికి గేటు వైపు చూస్తున్నాడు. రోజు సరిగ్గా 12 గంటలయ్యేసరికల్లా గవరయ్య తన ఎర్ర కార్లో కూర్చొని రావడం, ఆఫీసులో అందర్నీ పలకరించడం, హెడ్ గుమాస్తాతో లోకాభిరామాయణం చెప్పడం, తన బిల్స్ గురించి ముచ్చటించడం, తర్వాత అందరితో చెప్పి వెళ్ళిపోవడం మామూలు. ఆఫీసులో కూర్చుని గేటు వైపు, గడియారం వైపు చూస్తున్నాడు సుబ్బయ్య. 11 గంటలయ్యింది, పావయింది, అర్ధయింది, ముప్పావయింది, 1, 2, 3 వరుసగా 15 నిమిషాలు పరుగున పోయాయి. ఠంగ్ ఠంగ్ ఠంగ్. వరుసగా 12 గంటలు. వచ్చే సమయం, గవరయ్య వచ్చే సమయం వస్తోంది. సుబ్బయ్య ఒళ్ళు వేడెక్కుతోంది. 12 దాటి 5 నిమిషాలయింది. ఆఫీసు గేటు దగ్గర జర్రుమని చప్పుడు అయి ఆగింది. ఆగిన కొన్ని సెకండ్లలో, కారు తలుపు టక్కున వేసిన కొన్ని సెకండ్లలో నమస్కారాలండోయ్ అంటూ ఆఫీసు గదిలోకి వచ్చేడు గవరయ్య. రాజు వెడాలి వచ్చే సభకు అన్నట్టుగా ఆఫీసుకు వచ్చాడు గవరయ్య. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.